అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన, అదేవిధంగా వైసీపీ పార్టీ 100 రోజుల పరిపాలనే ఒక్కసారి ఎలా ఉందో చూద్దాం. మంచి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ఏపీలో 100 రోజుల పాలనలో ఏ హామీలు అమలయ్యాయి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎక్కడ సక్సెస్ అయ్యింది, ఏ పనులు చేసింది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు జోడెడ్ల బండి జర్నీ ఎలా ఉంది, మరి జగన్ 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు తొలి 100 రోజుల పాలనలో జగన్ కు ఎక్కువ మార్కులు వేయాలా, చంద్రబాబుకు ఎక్కువ మార్కులు వేయాలా అన్నది భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా ఆ సమయంలో 100 రోజుల పాలనలో జగన్ నవరత్నాలకు పెద్దపీట వేశారు. 5 డిప్యూటీ సీఎంలను నియమించడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం, వాలంటీర్ల వ్యవస్థ దిశగా అడుగులు వేశారు. కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావడంతో పాటు ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లతో పాటు మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారు. అదే సమయంలో విమర్శలకు తావిచ్చే నిర్ణయాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. పలు ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ దిశగా జగన్ అడుగులు వేశారు. ప్రజా వేదికను కూల్చివేయించి జగన్ తీవ్ర విమర్శల పాలయ్యారు. జగన్ 100 రోజుల పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నా వాటిని సరైన విధంగా అమలు చేయడంలో తడబడటం వల్ల తీవ్ర స్థాయిలో విమర్శల పాలయ్యారు. అయితే జగన్ 100 రోజుల పాలనతో పోలిస్తే చంద్రబాబు 100 రోజుల పాలనే మెరుగ్గా ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. గత 100 రోజుల్లో చంద్రబాబు సాధించిన విజయాల గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పొచ్చు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే పింఛన్ను 4,000 రూపాయలకు పెంచారు. జూలై 1వ తేదీన బకాయిలు 3,000తో కలిపి ఏకంగా 7,000 రూపాయల పింఛన్ను ఇచ్చారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుతో పాటు ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో వందల సంఖ్యలో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు పేదల ఆకలి తీరుస్తున్నారు. దీపావళి పండుగ నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలు చేస్తామని చెప్పి కూటమి సర్కార్ హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు జమవుతుండగా విద్యుత్ కోతలు లేకుండా కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది. నిరుద్యోగ యువతకు మేలు చేసేలా కూటమి మెగా డిఎస్సి దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడ వరద బాధితులకు చంద్రబాబు నిత్యావసర వస్తువులతో పాటు ప్రభుత్వం తరపున సహాయం ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు రాజధాని అమరావతి 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచి ఏకంగా 12,500 కోట్ల రూపాయలు అనుమతి పొంది చంద్రబాబు ఏపీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడంతో పాటు త్వరలో కొత్త మద్యం పాలసీ అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నాయి బ్రాహ్మణుల వేతనాలను 25,000కు పెంచారు చంద్రబాబు. రాష్ట్రంలో బీపీసీఎల్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టేలా చేయటం ద్వారా నిరుద్యోగులకు మేలు చేస్తున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లిస్తూ కూటమి సర్కార్ అన్ని వర్గాల మెప్పు పొందుతుంది. చంద్రబాబు పాలనలో బేష్ అనిపిస్తూ ఇతర రాష్ట్రాల సీఎంలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజల అదృష్టం అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ 100 రోజుల పాలన వర్సెస్ కూటమి 100 రోజుల పాలన, గెలిచింది జగన చంద్రబాబు అంటే ముమ్మాటికి అందరూ చంద్రబాబు నాయుడే అని చెప్తున్నారు.